హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి హెల్తీయెస్ట్ లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. మీరు ఇక్కడ చూసి నేర్చుకోండి. ఈ హెల్తీయెస్ట్ లడ్డు ఎందుకు ఉపయోగపడుతుందంటే చాలా మనకు హెల్తీయెస్ట్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అందులో ముఖ్యంగా మల్టీ విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఈ లడ్డు తినడం వల్ల రోజుకొకటి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సో ఈ లడ్డూలో మనకు వాడే ఐటమ్స్ అన్నీ మనకు స్ట్రెంత్నిచ్చే ఐటమ్స్ ఏనండి. సో దీంట్లో మొదటిగా మనం వాడేది అండి నల్ల నువ్వులు. చాలా స్ట్రెంత్ ఇస్తాయి బాడీకి. రెండోది వచ్చి ఫ్లాక్ సీడ్స్ అండి. అండ్ మూడోది వచ్చి గ్రౌండ్ నట్స్ మనం వాడుతున్నాం. గ్రౌండ్ నట్స్ వచ్చి జస్ట్ ఫర్ కన్సిస్టెన్సీ కోసం పంకిన్ సీడ్స్ కూడా వాడుతున్నామండి. పంకిన్ సీడ్స్ వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలానే సన్ఫ్లవర్ సీడ్స్ కదండి, సన్ఫ్లవర్ సీడ్స్ వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలానే బాదం కూడా వాడుతున్నామండి. బాదం ఆల్సో లైక్ స్ట్రెంత్ కోసం వాడుతున్నామండి. అండ్ ఆల్సో లైక్ క్యాష్యూ వచ్చి ఇది మనకు ఆప్షనల్ అండి. మేము జస్ట్ లైక్ టేస్ట్ కోసం క్యాష్యూ వేస్తున్నాం. అలానే అంజీర్ అండి, అంజీర్ కూడా మనకు ఆప్షనల్ అండి. జస్ట్ లైక్ టేస్ట్ కోసం ఇస్తున్నాం. దీంట్లో హై పొటాషియం వాల్యూ ఉండడం వల్ల మన హార్ట్ హెల్త్కి చాలా మంచిదండి అంజీరు. అలానే బ్లాక్ చాక్లెట్ వాడుతున్నామండి. బ్లాక్ చాక్లెట్లో 99% కోకోనే ఉండాలండి. స్వీట్నర్ ఏమి ఉండకూడదు మనకు. దీనివల్ల మనకు హార్ట్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. అలానే మనకి ఏమైనా కొలెస్ట్రాల్ ఉన్నా కూడా దీనివల్ల మనకు చాలా తగ్గుతుందండి. సో మేము డార్క్ చాక్లెట్ కూడా ఈ హెల్తీయెస్ట్ లడ్డులు యాడ్ చేస్తున్నామండి. అలానే జాగరీ కూడా మనకు ఉంది కదా, జాగరీ కూడా మనం యాడ్ చేస్తున్నాం స్వీట్నర్ కోసం. ఎవరైనా డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైనా ఈ లడ్డూని చేసుకోవాలనుకుంటే ఈ జాగరీని జస్ట్ లైక్ 100 గ్రామ్స్ వేయండి. మేము ఇక్కడ ఆల్మోస్ట్ 400 గ్రామ్స్ వేస్తున్నామండి. ఇప్పుడు మేము ఇక్కడ స్కేలింగ్ చేసుకుంటున్నామండి. ఎందుకంటే మాకు జస్ట్ లైక్ కరెక్ట్ క్వాంటిటీ కావాలా, అందుకే మేము స్కేలింగ్ చేసుకుంటున్నాం. ఈ కరెక్ట్ క్వాంటిటీ ఉండడం వల్ల మనకు లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఏ ఒక్కటి ఎక్కువ వేసినా కూడా దాని ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది. సో మేము ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా తీసుకున్నామండి. ఇక్కడ మేము ముందుగా చూసినట్లయితే మేము సేస్మి సీడ్స్ ఎక్కువ తీసుకున్నాం. ఎందుకంటే ఇది నువ్వుల లడ్డు ఉంటాం కాబట్టి మనకు మెయిన్ అదే ఉండాలి. అది 400 గ్రామ్స్ అంటే 200 గ్రామ్స్ సేస్మి సీడ్స్ తీసుకున్నాం. 60 గ్రామ్స్ ఫ్లాక్ సీడ్స్, 50 గ్రామ్స్ క్యాష్యూ, 50 గ్రామ్స్ బాదం, 40 గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్, 35 గ్రామ్స్ పంకిన్ సీడ్స్ అండ్ 100 గ్రామ్స్ ఆఫ్ గ్రౌండ్ నట్ సీడ్స్ అండి. అంటే బెల్లం 470 మేము మొత్తం వేయలేదండి. దీంట్లో కొంచెం 400 గ్రామ్స్ వేసాం. అలానే అంజీర్ వచ్చి 40 గ్రామ్స్ తీసుకున్నామండి. డార్క్ చాక్లెట్ 100 గ్రామ్స్ ఇక్కడ ఉంది, మేము 50 గ్రామ్స్ మటుకు యూస్ చేసాం. ఈ ఐటమ్స్ అన్నీ మేము యూస్ చేసి ఈ హెల్తీయెస్ట్ లడ్డు చేసామండి. మీకు ఈ ప్రాసెస్ ఎలా చేయాలో ఈ వీడియో చూసి బాగా నేర్చుకోండి. ప్రతి ఐటమ్ మనము దూరగా వేయించుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తాము ఎలా వేయించుకోవాలి, ఎంతవరకు ఎంచుకోవాలి. ఈ వీడియోలో మీకు మొత్తం క్లియర్ కట్గా చూపిస్తామండి. ముందుగా మనము ఈ జాగరీ ఉంది కదండి, ఈ జాగరీ పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు గ్రైండ్ చేసేటప్పుడు ఈ పీసెస్గా కట్ చేసుకోకపోతే మనకు గ్రైండ్ బాగా అవ్వదండి. అండ్ ఈ స్వీట్నర్ అనేది మనకు ఈ సేస్మి సీడ్స్కి వీటికి కానీ బాగా మిక్స్ అవ్వదండి, బాగా పట్టదండి. సో మనము ఇలా పీసెస్గా తయారు చేసుకోవాలండి. ఈ పీసెస్గా మేము కొయ్యలేకపోతున్నాం. సో మేము ఒక రుబ్బు రోలు తీసుకొని ఇవన్నీ పగలగొట్టామండి. ఇట్లా చిన్న చిన్న పీసులుగా పగలగొట్టి దీన్ని తీసుకొని మళ్ళీ మేము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నామండి. సేమ్ బెల్లం అనేది గట్టిగా ఉంటే మనం అది చేసుకోవాలా. బెల్లం అనేది బాగా స్మూత్గా ఉండింది అనుకో, సో మనము నైఫ్తో కట్ చేసినా కట్ అయిపోతుందండి. ఫైనల్గా మేము ఇట్లా కట్ చేసుకున్నామండి. మొత్తం మెత్తగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఒక మేము టైం పెట్టుకున్నామండి. మీకు ఏది అందుబాటులో ఉంటే అది పెట్టుకోండి. దాంట్లో ఫస్ట్ మొదట మనము గ్రౌండ్ నట్స్ ఎంచుకోవాలండి. చిన్నగింజలు ఎంచుకోవాలా. లైక్ ఒక 1 మినిట్ ఎంచుకోండి. బాగా దూరగా ఎంచాలి. దూరగా ఎంచుకొని మీరు పక్కకు తీసేసుకోండి. చిన్నగింజలకి ఒక 80% ఎంచుకోండి. మొత్తం 100% ఎంచద్దండి. లైక్ పల్లి చట్నీ మాదిరిగా. తర్వాత సేస్మి సీడ్స్ తీసుకోండి. సేస్మి సీడ్స్ కూడా లైక్ జస్ట్ లైక్ 45 సెకండ్స్ మటుకు ఎంచుకోవాలండి సేస్మి సీడ్స్, ఎందుకంటే తొందరగా వేగిపోతాయి. సో సేస్మి సీడ్స్ వచ్చి జస్ట్ 45 సెకండ్స్ పెంచుకోండి. మేము ఈ వీడియోలో 45 సెకండ్స్ పెంచుకొని పక్కకు తీసుకున్నామండి. జస్ట్ ఊరికే కలుపుతున్నాను, ఏం అవసరం లేదు, జస్ట్ వీడియో కోసం. నెక్స్ట్ మనం ఫ్లేక్ సీడ్స్ తీసుకోవాలి. హోస్ గింజలు అనేది రిచ్ ఫుడ్ ఉంటుందండి. దీంట్లో రిచ్ ఫైబర్ ఉంటుంది. మనకి ఇది చాలా ఉపయోగపడుతుందండి డయాబెటీస్ వాళ్ళకి. సో ఫ్లేక్ సీడ్స్ వచ్చి మేము డైలీ దీన్ని పొడి చేసుకొని కూడా మీరు అన్నంలో తినచ్చండి.
ఫ్లెక్స్ సీడ్స్ కూడా చూడండి, చూసినట్లయితే చూడండి ఎంత బాగా పగులుతున్నాయి అవి. సేమ్ ఫ్లెక్స్ సీడ్స్ కూడా ఒక 40 సెకండ్స్ 45 సెకండ్స్ లైక్ 1 or 2 minutes వేయించుకోండి. ఫ్లెక్స్ సీడ్స్ వేయించుకొని మీరు పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అండి. మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అంటే ఏం లేదండి, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, క్యాష్యూస్, సన్ఫ్లవర్ సీడ్స్, బాదం గింజలు, ఈ 4 తీసి బాగా వేయించుకోవాలండి. బాగా వేయించుకోవాలంటే ఒక 80% వేయించండి. ఆ స్మెల్ అనేది రాకూడదు మనకు. ఇది వేయించిన తర్వాత మనకు మంచి స్మెల్ వస్తుందండి డ్రై ఫ్రూట్స్, అప్పుడు మీరు దించేయాలన్నమాట. అంజీరా దీంట్లోనే యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే అంజీరా యాడ్ చేశాను. జస్ట్ లైక్ 2 to 3 minutes బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ కూడా మనము దీంట్లోకి మిక్స్ చేసుకునేస్తాం. మిక్స్ చేసుకునేసి దాంట్లో డార్క్ చాక్లెట్ మేము యాడ్ చేసామండి. చూసినారా, మేము 50 grams యాడ్ చేసాము. దాంట్లో మేము చూపించిన దాంట్లో కంటే సగమే యాడ్ చేసాము. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని తురిమిన బెల్లం కూడా మనం పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని మనం ఇవి కొంచెం కొంచెం మనం మిక్సీ గ్రైండ్ చేసుకుందామండి. ఒకేసారి చేస్తే బాగా నలగదండి. సో కొంచెం కొంచెం మట్టికి మనం గ్రైండ్ చేసుకుందాం. చూడండి, మేము జాగరీ పక్కన పెట్టుకున్నామండి. ఆ జాగరీ కూడా మనం ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఎంతైతే ఈ జార్లో మనం యాడ్ చేసుకున్నామో దానికి తగ్గట్టుగా మనం ఈ బెల్లం అనేది కూడా యాడ్ చేసుకుందాం. సింపుల్ అండి, యాడ్ చేసుకున్నాము. ఏం దాంట్లో వాటర్ ఏమీ ఇవ్వకూడదండి. ఎందుకంటే దాంట్లో మనకున్న అంజీరు బెల్లము ఆ వాటర్ కన్సిస్టెంట్ మనకు సరిపోతుందండి. లైట్గా తేమ ఉంటుంది కదా, అదే మనకు చాలు. అండ్ ఈ గ్రైండ్ చేసినప్పుడు మనకు ఒక వేడి ఉంటుందండి. ఆ వేడి కూడా మనకు మాయిశ్చర్ క్రియేట్ చేస్తుంది కదా, ఆ మాయిశ్చర్ చాలండి మనకు లడ్డూకి కన్సిస్టెంట్ కోసం. సో మనం ఫస్ట్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ అంతా మనము ఒక బౌల్లోకి వేసుకోవాలండి. మేము మొత్తం అంతా చూపించలేదు, ఇక్కడ జస్ట్ ఒకసారి చూపించాము మిక్సీ ఎంత కన్సిస్టెన్సీలో చేసుకోవాలని. చూసారంటే ఇప్పుడు జస్ట్ ఇంత ఇంత నున్నగా ఉండాలండి. మరీ ఎక్కువ నున్న చేసేదండి, మరీ తక్కువ చేసేదండి. సో ఇంత చేసిన తర్వాత మొత్తం అంతా మనము ఒక పెద్ద బౌల్లోకి తీసుకున్నాం. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి మీరు. వేడిగా ఉన్నప్పుడే ఫాస్ట్గా కలుపుకొని లడ్డూలు చేసుకోండి. ఎందుకంటే చల్లగా అయిపోయిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ అనేది రాదు కాబట్టి లడ్డు చేయలేమండి. చూడండి ఎంత బాగా లడ్డు వస్తుందో. సో మీరు కూడా ఎలా చేసుకోవాలంటే వేడిగా ఉన్నప్పుడే ఆ పౌడర్ ఏదైతే ఉందో అది వేడిగా ఉన్నప్పుడు మట్టికి చేసుకోవాలండి. అందుకే నేను కూడా హెల్ప్ చేస్తున్నాను మా వైఫ్కి. ఫాస్ట్గా అయిపోతుంది, లేకపోతే చల్లగా అయిపోతుందండి. సో మేము వచ్చి 30 లడ్డూస్ చేసుకున్నామండి 15 daysకి అనమాట. ఇద్దరం ఒక్కొక్కటి తింటాము రోజు, ఒక 15 days అట్లా ఇద్దరు కలిసి తింటామండి. సో చాలా హెల్తీ బెనిఫిషియస్ ఉన్నాయి ఈ లడ్డూని. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో చేసుకోండి. ఈ వీడియో చూసి సేమ్ నేను ఎలా అయితే చేశానో సేమ్ అదే కన్సిస్టెన్సీ మీరు కూడా చేసుకోండి. మనకు చూడండి ఎంత బాగా వచ్చాయో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.